నమస్కారం. చక్కరికెళ్ళి కార్యక్రమానికి స్వాగతం. మన సందేహాల ఆకలిని తీర్చే చక్కరికెళ్ళి కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ మన సందేహాల ఆకలిని తీర్చుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం గురుగారు, ముందుగా మీకు చక్కరికెళ్ళి కార్యక్రమానికి స్వాగతం అండి. మీరిచ్చే చక్కరికెళ్ళీల కోసం నాతో పాటు మా ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చక్కరికెళ్ళీలను తెలుసుకునే ముందు ఒక మంచి శ్లోకాన్ని వినిపిస్తారా? రసవత్తరమైన చక్రకేళి కార్యక్రమానికి స్వాగతం. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సహృదయులకి నా నమస్కారం. మీరు కోరినట్టుగా ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. సాక్షాత్తు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపి అయినటువంటి ఆ పరబ్రహ్మమే గురుస్వరూపుడే లోకంలో అజ్ఞానం అనేటువంటి చీకట్లను మానవుల యొక్క ఎదగదుల్లోంచి తొలగించి విజ్ఞాన దీప్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకని వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం. వాక్కు కానీ మనస్సుకు కానీ అవి ఇంతటివి అనేటువంటిది చెప్పటానికి మాటలు కూడా గోచరించినంతటి వైభవం కలిగినటువంటివి. రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఎరుపు వర్ణం తెలుపు వర్ణంతో ఉంటాయి. గురువుగారి యొక్క హృదయం నుంచి వచ్చేటువంటి అనుభూతిపరమైనటువంటి మాటలు కానీ అనుగ్రహం కానీ. ఎందుకంటే రక్తత్వం అనురాగానికి ప్రతీక, సృష్టికి ప్రతీక, రజోగుణానికి ప్రతీక. శిష్య వాత్సల్యంతో గురువులు విరాజిల్లుతూ ఉంటారు. వారు ఇచ్చేటువంటి జ్ఞానం అది సర్వశుద్ధమయమైనటువంటిది, శుక్లమయమైనటువంటిది. కనుక ఇటువంటి ప్రేమానుభవాన్ని పొందుతూ ఉండేటువంటి ఆ గురు శిష్య పరంపరకు మూలభూతమైనటువంటి పరబ్రహ్మము ఆ పరమేశ్వరుణ్ణి మనం ఎంతగా అభివర్ణించినా మాటలు అందనటువంటి స్థితిలో మహానుభావులైనటువంటి వారు చేసినటువంటి ప్రార్థన వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. గురుగారు, చక్కరికెళ్ళి కార్యక్రమంలో నా మొదటి సందేహం ఏంటంటే, కష్ట సుఖాల్లో ఆనందం మధుర జీవన సంబంధం అంటారు కదా, అంటే ఏంటి కొంచెం వివరంగా చెప్తారా? కష్ట సుఖాల్లో ఆనందం మధుర జీవనంలో సంబంధం ఏమిటో అడుగుతూ ఉంటారు మీరు ఆశ్చర్యంగా. కష్టంలో ఆనందం ఉండటం అనేటువంటిది పెద్ద సాధ్యం కాదు. అలాగే సుఖంలో ఆనందం ఉండొచ్చు. కష్ట సుఖాల్లో ఆనందం మధుర జీవన సంబంధం అన్నారు. ఇప్పుడు ఒకటండి, భగవంతుని పైన అనన్యమైనటువంటి విశ్వాసంతో జీవితం గడుపుతూ ఉంటే చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. మానవ జీవితంలో కష్టాలు సుఖాలు అనేటువంటివి అవి ఎప్పుడూ కూడా వచ్చిపోతూ ఉంటాయి. గ్రహముల యొక్క ఆనుకూల్యత ఎప్పుడూ ఉండదు. ఒక్కోసారి ఉచ్చస్థితిలో గ్రహాలు ఉంటే మంచి ఫలాలు మనం పొందుతూ ఉన్నాం. ఒక్కోసారి అవి విరసంగా ఉంటే మనలో సరసం దూరం అవుతుంది. సరే, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి భగవంతుడి పైన. ఎందుకంటే ఒక పసిబిడ్డ మరి మనని తిట్టినా ఆనందిస్తాం, అది పొగిడినా ఆనందిస్తాం. ఎందుకంటే చంటిపిల్ల కాబట్టి. ఈ ప్రకృతి కూడా అలాంటిదే, కాలం కూడా అలాంటిదే అనుకున్నటువంటి మహర్షులు ఎప్పుడు కూడా కష్ట సుఖాల్లో ఆనందాన్నే పొందుతారు. మధురమైనటువంటి జీవితాన్నే వాళ్ళు గడుపుతూ ఉంటారు. అయితే నాకు ఈ సందర్భంలో ఒక మహాకవి చెప్పినటువంటి పద్యం గుర్తొస్తుందండి. భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం గొప్ప దివ్యమైనటువంటి స్థితిలో కనుక ఆదర్శవంతమైనటువంటి స్థితిలో ఉంటే ప్రతి ఒక్క క్షణాన్ని కూడా వాళ్ళు జీవితంలో ఆనందమయం చేసుకుంటారు అని చెప్పారు. ఒకరు చంద్రుని ఓలే ఒకరు చంద్రిక ఓలే బ్రతుకెల్ల శరద్రాత్రి ఓలే. ఒకరు చంద్రుడైతే ఒకరు చంద్రిక. ఎందుకంటే చంద్రుడు చంద్రిక రెండు విడివిడిగా ఉండవు, ఒకటిగానే ఉంటాయి. అలాగా చంద్రచంద్రికల మధ్య అనుబంధం శరద్రాత్రిలో ఏ విధంగా అయితే
వెన్నెలను అంతా కూడా ప్రకృతిలో నింపి పారవశ్యంతో అదంతా కూడా ఉండేట్టుగా చూస్తుందో అలా జీవనం అలా అయిపోతుంది. భార్యాభర్తలు ఇరువురు కూడా అలా ఉంటే, ఒకరు చంద్రుని ఓలే ఒకరు చంద్రిక ఓలే, బ్రతుకెల్ల శారద రాత్రి ఓలే, ఒకరు పువ్వును ఓలే ఒకరు తావిని ఓలే, బ్రతుకెల్ల ఉద్యాన వాటి ఓలే. పువ్వు దాని యొక్క సువాసన వేరువేరుగా ఉండవు కదా, అలా పువ్వు తావితో ఒక ఉద్యానవనమే ఏర్పడితే అది ఎంత రమణీయంగా ఉంటుంది. చంద్రికలతో శరద్రాత్రి ఎలా ఉంటుందో అలా మంచి గుబాళించేటువంటి పువ్వులతో ఉద్యానం అనేటువంటి జీవనం అలా ఉంటుంది. ఒకరు భాషను ఓలే ఒకరు భావము ఓలే, బ్రతుకెల్ల మధుర కావ్యము ఓలే. ఒకరు భాష, ఒకరు దివ్యమైనటువంటి భావం. ఎందుకంటే మధురమైనటువంటి భావాలతో లేనటువంటి ఆ భాష నిరర్థకం అవుతుంది. కనుక ఎంత గొప్ప భాషకైనా భావావేశంతో కూడినటువంటి ఆ యొక్క రచనా సౌందర్యం ఉండాలి. అప్పుడే అది మధుర కావ్యంగా లోకంలోకి ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఒకరు రాగము ఓలే ఒకరు తాళము ఓలే, బ్రతుకెల్ల కమ్మని పాట ఓలే. బ్రతుకంతా ఒక కమ్మని పాటగా ఉండాలంటే ఒకరు రాగంగా ఉండాలి, ఒకరు తాళంగా ఉండాలి. రాగ తాళ సమన్వితమైనటువంటి ఆ గానం ఎంత మధురాతి మధురంగా ఉంటుందో ఈ జీవనంలో సరాగాలు కూడా అంత చక్కగా ఉంటాయి. ముగ్ధమోహన సౌందర్యమూర్తులగుచు కష్ట సుఖముల రెండుంట కలసి మెలసి. అంటే కష్టాల్లోనే మేము బాగా కలిసి ఉంటామండి, ఆ సుఖాల్లో విడిపోతామండి అనేవాళ్ళు ఉండరు. కానీ సుఖాల్లో కలిసి ఉండి కష్టాల్లో విడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. అలా ఉండకూడదు. కష్ట సుఖాలు కలిమిలేములు ఈ ద్వంద్వమోహ భావం ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా వాటిని సమన్వయించుకుని జీవితాన్ని పండించుకోవాలి. అతులిత ఆనంద పారవశ్యమున దేలి జన్మ చరితార్థమగునట్లు సాగిపొండు. గొప్ప ఆశీర్వచనం ఇచ్చారు ఒక నవదంపతులకు, ఒక మహాకవి. అలాగా మనం ఎప్పుడూ కూడా ఆ చంద్రచంద్రికల్లాగా తావి పుష్పములాగా అలాగే మధురమైనటువంటి భావము భాషలాగా కలిసిపోతే ఒక మధుర కావ్యంగా జీవితం ఉంటుంది, గొప్ప ఉద్యానవనంలా జీవితం ఉంటుంది, ఒక శరద్ రాత్రిలాగే జీవితం ఉంటుంది. వీటిల్లో రకరకాల వైవిధ్యం ఉంది. అన్నీ కూడా అభేదంతో వర్ణింపబడినటువంటివి కావు. ఎందుకంటే వెన్నెల రాత్రికి ఉండేటువంటి ఆహ్లాదం వేరు, పుష్పానికి సౌందర్యం ఆ యొక్క దివ్యమైనటువంటి సౌరభం ఉంటే వచ్చేటువంటి ఆనందం వేరు, ఒక కావ్యంలో మంచి భాషా భావం ఉంటే వచ్చేటువంటి అనుబంధం వేరు, రాగ తాళాలు కలిసి ఉండి ఒక మధురమైనటువంటి గీతం అయితే వచ్చేటువంటి దివ్యానుభూతి వేరు. ఇవన్నీ పొందటానికి ఎంతటి ఉన్నతమైన స్థితి ఉండాలో సంసారంలో మాధుర్యాన్ని పొందటానికి కూడా అటువంటి స్థితి ఉండాలి. అటువంటి స్థితే వస్తే అప్పటికి వాళ్ళకి కష్టసుఖాల్లో ఆనందమే ఉంటుంది, అలాగే మధుర భావాల యొక్క అనుబంధమే చక్కగా సాగుతుంది అని నేను భావన చేస్తున్నాను. గురుగారు, ప్రేమ రెట్టింపు అయితే స్నేహం శాశ్వతం అవుతుంది అంటారు కదా, అంటే ఏంటండి? ప్రేమ రెట్టింపు అయితే స్నేహం శాశ్వతం అవుతుంది అని అన్నారు. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ప్రేమ అనేటువంటిది హృదయగతమైనటువంటి భావన. ఇది రెట్టింపు అయితే ఈ యొక్క స్నేహం శాశ్వతం అవుతుంది. అంటే ఏ స్నేహ భావన ఉందో అది శాశ్వతం అవుతుంది. ఇదే ఉండవలసింది ఒక అధికారి దగ్గర సేవకుడికి మధ్య, ఒక రాజు లేకపోతే ఒక నాయకుడు అతని దగ్గర పనిచేసేటువంటి వాడు, అలాగే ఒక భార్య ఒక భర్త, ఒక గురువు ఒక శిష్యుడు, ఇలా వీళ్ళందరి మధ్య అంతరాలు ఉండేటువంటి ప్రతి చోట కూడా ఉండవలసింది ఏమిటి అంటే ప్రేమ. వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారో మనం కూడా మన యొక్క కర్తవ్యాన్ని అలా నిర్వహించాలి అనేటువంటి భావనే కనుక ప్రతి ఒక్కరిలో కనుకుంటే వారి ఇరువురి మధ్య ఒక స్నేహ భావన అనేటువంటిది ఉంటుంది. నిజానికి భార్యాభర్తలు కలిసినంతగా మామూలుగా త్రికరణ శుద్ధి అంటారు, మనస్సు వాక్కు కలవచ్చు కానీ దేహాలు మరొకరితో కలవు. భార్యాభర్తల మధ్య కలుస్తాయి, అదే గొప్ప సంసారం అవుతుంది. అయితే వీళ్ళ మధ్య కూడా దేహానుబంధాన్ని మించి ప్రేమ భావనే ఎక్కువ బలీయంగా ఉండాలి. అప్పుడే స్నేహబంధం అనేటువంటిది అది శాశ్వతం అవుతుంది.
నిజానికి వయసు అయిపోయిన కొద్దీ వాళ్ళ మధ్య దేహబంధం దూరం అయిపోతుంది. ఒకళ్ళకొకళ్ళు కనీసం మంచినీళ్ళు ఇచ్చేటువంటి స్థితిలో కూడా ఉండరు. కానీ పెళ్ళైనప్పుడు ఒకళ్ళనొకళ్ళు తమ యొక్క చర్యల చేత ఎంతగా ఆనంద పరవశ్యంలోకి ముంచెత్తుకునేట్టుగా చేస్తారో తర్వాత కాలంలో అలా చేసుకోలేకపోయినా వారిరువురి మధ్య ఏర్పడినటువంటి ఆ స్నేహానుబంధం వల్ల ఒక దివ్యమైనటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఒక పారవస్య స్థితి వస్తుంది. అదే ప్రేమ రెట్టింపు అయితే స్నేహం శాశ్వతం అవుతుంది అన్నటువంటి మాటకి పరమార్థం. మీకు భవభూతి అనేటువంటి ఒక మహాకవి ఉన్నాడు. నిజానికి భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ఆ స్నేహ బంధాన్ని, ఆ దివ్య అనురాగ బంధాన్ని ఆయన అసలు మరొకరు చెప్పలేరు అన్నట్లుగా ఆయన ఆవిష్కరించారు. అద్వైతం సుఖదుఃఖయోరనుగతం సర్వాసు అవస్థాసు యత్. ద్వైతము అంటే రెండుగా ఉండటం, నద్వైతము అంటే ఒకటిగానే ఉండటం. అంటే సుఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఎటువంటి అవస్థ వచ్చినా కూడా ఒకటిగా ఉండటం. మనస్సు వాక్కు కర్మ కూడా ఒకటిగా ఉండటమే నిజమైనటువంటి అనుబంధం అన్నాడు. అద్వైతం సుఖదుఃఖయోరనుమతం సర్వాసు అవస్థాసు యత్ విశ్రామో హృదయస్య యత్ర జరస యస్మిన్ అహర్యో రసః కాళేన ఆవరణాత్యయాత్ పరిణతే యత్స్నేహసారే స్థితం భద్రం ప్రేమ సుమానుషస్య కథమప్యేకం హి తత్ప్రాప్యతే. ఎంత మనోజ్ఞమైనటువంటి శ్లోకం అండి ఇది. నిజంగా చూడండి, వాళ్ళు వయస్సులో ఉండేటప్పుడు అనేకమైనటువంటి చేష్టితములు వాళ్ళ మధ్య ఉంటాయి. అయితే అవన్నీ దేహ సంబంధమే ఉంటాయి, అనేక వికారములతో కూడి ఉంటాయి. కానీ కాలేన ఆవరణాత్యయాత్ పరిణతే యత్ స్నేహసారే స్థితం. కాలము చేత దేహ సంబంధం వాళ్ళకి దూరం అయిపోయినా కూడా ఆ అనుభూతిజనకమైనటువంటి ఆ దివ్యమైనటువంటి సంబంధం దూరం అయినప్పటికీ కూడా సంతానమును కోసం వారు ఒకప్పుడు పరిశ్వంగ సుఖాలు పొందిన తర్వాత కాలంలో అది లేకపోయినా స్నేహభావం వారి ఇరువురి మధ్య ఏర్పడుతుంది. భద్రం ప్రేమ సుమానుషస్య కథమప్యేకం హి తత్ప్రాప్యతే. ఆ ప్రేమానుబంధం ఒక దివ్యమైనటువంటి స్నేహంగా అది పరిణమిస్తుంది. అందువల్ల ప్రేమ రెట్టింపైతే స్నేహం శాశ్వతం అవుతుంది అనేటువంటి మాట మీరు ఏదైతే చెప్పారో అది చాలా అద్భుతమైనటువంటి అంశం. అది భార్యాభర్తల మధ్య పవిత్రమైనటువంటి ఒక దివ్య స్థితిని తీసుకొచ్చేటువంటి అంశం. అద్వైతం సుఖదుఃఖయోరనుగతం సర్వాస్వస్థాసు యత్ విశ్రామో హృదయస్య యత్ర జరస యస్మిన్ అహర్యో రసః కాళేనావరణత్యయాత్ పరిణతే యత్స్నేహసారే స్థితం భద్రం ప్రేమ సుమానుషస్య కథమప్యేకం హి తత్ప్రాప్యతే. కనుక మంచి అంశాన్ని ఆ భవభూతి వారు చెప్పినటువంటి దివ్య సన్నివేశాన్ని గుర్తు చేశారు. ఓం నమో వెంకట. గురుగారు, మరొక సందేహం ఏంటంటే తాటాకు మీద చుక్క పడితే లెక్క సరిపోతుందా అంటే ఏంటి? చాలా మంచి సామెతను గుర్తు చేశారు. తాటాకు మీద చుక్క పడితే లెక్క సరిపోతుందా అని. అంటే ఇప్పట్లో మనకి ఈ కాగితాలు మంచి పార్కర్ పెన్నులు అవి ఇవి వచ్చేసాయి. పూర్వం ఏమిటండి, అన్నీ గుర్తుపెట్టుకోవటానికి తాటాకుల మీద రాసుకునేటువంటి వాళ్ళు, అలాగే గంటంతో రాసేటువంటి వాళ్ళు. మహాకావ్యాలన్నీ కూడా చీకటి రాత్రుల్లో ఆ చిన్న చమురు దీపాల దగ్గర శ్రీకారం చుట్టుకున్నటువంటివి. అందువల్ల ఎప్పుడైనా సరే గురువుగారు మంచి మానసిక స్థితిలో ఉంటే శిష్యుడు వచ్చి గురువుగారు ఈ శ్లోకం వినండి అని వినిపించాడు అనుకోండి, నాయన ఓ గణం తప్పింది. వెంటనే వాడికి బాధ వేస్తుంది, అయ్యో కష్టపడి మంచి భావాన్ని శ్లోకంలో పెట్టామే, గురువుగారు ఏమిటో ఓ లఘువు సరిపోలేదు, ఓ గురువు సరిపోలేదు అని చెప్పి అంటున్నారు అని చెప్పి ఆయన బాధపడుతూ ఓ చుక్క దాని మీద తాటాకు మీద విదిల్చాడు అనుకోండి, కన్నీటి చుక్క. వెంటనే నాయన తాటాకు మీద చుక్క పడితే లెక్క సరిపోతుందా, గణాలు సరిపోతాయా అని అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే చూడండి, మామూలుగా ఈ వడ్డీ పత్రాలు అవి రాసుకుంటారు. ఆ వడ్డీ తీసుకున్నప్పుడు, వడ్డీతో డబ్బు తీసుకున్నప్పుడు బాగానే ఉంటుందండి. ఆ చెల్లించేప్పుడే అధికమైనటువంటి బాధ ఉంటుంది. అప్పుడు కన్నీళ్ళు పెట్టేసుకుంటారు. నాయన తాటాకు మీద కన్నీటి చుక్క పెడితే ఏమైనా లెక్క సరిపోతుందా అనేటువంటి సందర్భాలని మనం ఎన్నో విని ఉన్నాం. అయితే
మనది చక్రకేళి కార్యక్రమం. కొంచెం సరసంగా చెప్పుకుంటేనే అందమైనటువంటి భావన ఒకటి ఏర్పడుతుంది మన మనస్సులో. ఈ సామెత కూడా కలకాలం మన మనస్సులో ఉండిపోతుంది. ఒకానొక సందర్భంలో సాక్షాత్తు సరస్వతీదేవిని ముందుగా పెట్టుకుని భోజరాజు వారు, అయ్యా కాళిదాసు నువ్వు గొప్ప కవి అంటున్నావు, భవభూతి నువ్వు కూడా ఉత్తర రామచరితం అలాగే మహావీర చరితం రాసి ఏమంటున్నావు, కాళిదాసు కావ్యాల కన్నా నాదేమీ తక్కువ కాదు అని చెప్పి అంటున్నావు. కాళిదాసు కావ్యాలేమో ప్రపంచం అంతా మెచ్చుకుంటున్నాయి. ఆయన రాసినటువంటి ఆ యొక్క ఋతు సంహారం కానీ, కుమార సంభవం కానీ, రఘువంశం కానీ, మేఘదూతం కానీ ఇవన్నీ కూడా గొప్ప శ్రవ్య కావ్యాలు. అయితే అలాగే ఆయన నాటకాలు రాశారు. కావ్యేషు నాటకం రమ్యం అని చెప్పి అవి ఇంకా గొప్ప ఉంటున్నారు. అభిజ్ఞాన శాకుంతలం కానీ, అలాగే మన విక్రమోర్వశీయం కానీ, మాళవికాగ్నిమిత్రం కానీ ఇవన్నీ కూడా ధర్మాద్వైత స్థితిని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి గొప్ప నాటకాలు. ఈ శ్రవ్య కావ్యాలు, ఈ యొక్క దృశ్య కావ్యాలు ఈ రెండు కూడా కాళిదాసు చాలా గొప్పగా ప్రసిద్ధిలోకి వచ్చాయి. అలాగే నీ మహావీర చరితం కానీ, అలాగే ఆ ఉత్తర రామచరితం కానీ చాలా గొప్ప కవితానుభూతిని కలిగిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో మీరు ఇరువురు పోటీ పడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో నేను నిర్ణయించలేకపోతున్నాను. అందుకని నేను కూడా చెంపు రామాయణం ఇవన్నీ రాశాను కాబట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నా. సాక్షాత్తు సరస్వతి అమ్మవారు సర్వశుక్లా సరస్వతి వచ్చి కూర్చున్నారు అక్కడ. ఆ తల్లి ఇప్పుడు చక్కగా గొప్పదైనటువంటి తీర్మానం చేస్తారు. మీరు రాసినటువంటి ఓ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని వినిపించండి. ఆ 2 తాటాకులు తీసుకెళ్ళి ఆ సరస్వతీదేవి ముందు ఉంచుతాం, ఓ మంచి త్రాసులో ఉంచుతాం. ఆవిడ ఏ పక్క ముగ్గేట్లుగా చూస్తే ఆ పక్క గొప్ప రసం ఉన్నట్లు, కావ్యధర్మం ఉన్నట్లు, లాక్షణికర్లు ప్రతిపాదించినటువంటి సత్యాలన్నీ దాంట్లో ఉన్నట్లు అని చెప్పి భోజరాజు గారు చెప్పేశారు. ఎందుకంటే భోజరాజు గారే స్వయంగా సరస్వతీ కంఠాభరణం అనేటువంటి గొప్ప లాక్షణిక గ్రంథం రాసినటువంటి వారు. ఆయన కూడా గొప్పవాడే. మమ్మటాచార్యులు వారి యొక్క కావ్య ప్రకాశం ఎటువంటిదో, మరి ధ్వన్యాలోకం ఆనందవర్ధనుడిది ఎంత గొప్ప గ్రంథమో అలాంటి గొప్ప గ్రంథం సరస్వతీ కంఠాభరణం కూడా. అటువంటి సరస్వతీ కంఠాభరణకర్త భోజరాజే వారిరువురి మధ్య పోటీ పెట్టి సాక్షాత్తు చదువులమ్మని పలుకుతేనెలతలని అక్కడ కూర్చోబెట్టి ఓ బంగారు త్రాసుని ఏర్పాటు చేసి రెండింట్లో కాళిదాసు గారు చెప్పిన శ్లోకాన్ని, భవభూతి గారు చెప్పిన శ్లోకాన్ని ఉంచేశారు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే కాళిదాసు గారి కవిత్వం అది శరద్రాత్రి లాంటిది. సహృదయులకి చాలా గొప్ప దివ్యానుభూతిని కలిగిస్తుంది, భాషామయమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఒక దివ్యానుభూతితో భవభూతి శ్లోకం ఉన్నప్పటికీ కూడా ఒక ఉద్విగ్నత అనేటువంటిది ఆయన తీసుకొచ్చిన భాషామయమైనటువంటి సౌందర్యం కొంచెం తగ్గిందా అన్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి సందర్భంలో ఆ అమ్మవారు కాళిదాసు యొక్క పక్షం ఆ యొక్క విలువతో, సారస్వత విలువతో కిందకి దిగుతూ ఉంటే అయ్యో సారస్వత సమారాధనలో భవభూతి కూడా ఏం తక్కువవాడు కాదు కదా, భవభూతి శ్లోకం అనేటువంటిది విలువ కోల్పోతోంది అని చెప్పి అమ్మవారు తన యొక్క జడలో పెట్టుకున్నటువంటి ఆ పుష్పములో ఉండేటువంటి మరంద బిందు వచ్చి ఆ భవభూతి రాసినటువంటి శ్లోకంపై పడేట్టు చేసింది. దానితో కాళిదాసు గారు రాసిన శ్లోకం, భవభూతి గారు రాసిన శ్లోకం సమానంగా ఉండిపోయాయి. అంటే ఒక చుక్క మాధుర్యం కాళిదాసు శ్లోకంలో కన్నా భవభూతి శ్లోకంలో తక్కువ అవటం వల్ల ఆ భవభూతి శ్లోకం కొంచెం అది తేలికైపోతూ ఉంటే దాన్ని కూడా సమాన భారం చేయటం కోసం అమ్మవారు తన శిరస్సుపై ఉండేటువంటి పుష్పంలోంచి ఓ మరంద బిందువు దానిపైన పడేట్టు చేసింది. హృదయం ఉప్పొంగిపోయింది సత్యాన్ని గ్రహించినటువంటి కాళిదాసు గారు. తను గెలిచిపోయానని తెలిసారు కదా, తెలిసిపోయి అమ్మవారు ఓడిపోతున్నటువంటి భవభూతి అనేటువంటి చంటిబిడ్డ పట్ల ఆవిడ పక్షపాతం వహించేసింది. కానీ ధర్మంతో నా యొక్క శ్లోకమునికే భారం ఉందని చెప్పి ఆవిడ అంగీకరించేసిందని తెలుసుకుని ఆయన లోపల ఉండేటువంటి ఆ యొక్క అమ్మవారి పైన ఆరాధన ఒక గొప్ప శ్లోక రూపంలో బయటకు వచ్చేసింది. అహోమే సౌభాగ్యం మమచ భవభూతేశ్చ భణితం ధటాయమారోప్య
ప్రతిఫలతి తస్యాం లఘుమతి గిరాం దేవీ సద్య శ్రుతికలితకల్హారకలికా మధూలీ మాధుర్యం క్షిపతి పరిపూర్త్యై భగవతి. ఆ భగవతి ఎంత పని చేసేసింది చూడండి అమ్మవారు. అయితే నా భాగ్యం నా భాగ్యమే. నేను మన భవభూతి గారు ఇద్దరు రాసినటువంటి ఆ యొక్క తాటాకుపై శ్లోకము ధటాం ఆరోప్య చక్కగా మంచి త్రాసులో పెడితే ప్రతిఫలతి తస్యాన్ లఘుమతి, దానిలో ఆయన యొక్క అల్పత్వం అనేటువంటి ప్రతిఫలిస్తూ ఉంటే గిరాందేవి సద్య శృతి కలిత కల్హారకలిక. ఆ అమ్మవారు ఏం చేసిందంటే ఆ దివ్యమైనటువంటి వేదమయమైనటువంటి భావనలతో నిండినటువంటి ఆ గిరాందేవి తన యొక్క తలలో ఉంచుకున్నటువంటి ఆ పుష్పములోంచి మరంద బిందువుని మధులీ మాధుర్యం క్షిపతి పరిపూర్త్యై భగవతి. నా యొక్క శ్లోకంతో భవభూతి రాసినటువంటి ఆ యొక్క శ్లోకం కూడా సమానమే అని చెప్పడానికి అమ్మవారే ఉద్యమించేసింది. కనుక పరోక్షంగా నా యొక్క శ్లోకంలో సౌందర్యమహితమైనటువంటి తత్వం అధికంగా ఉంది అని చెప్పేసింది. కనుక నా యొక్క దివ్యమైనటువంటి ఆ సారస్వతమైనటువంటి సృష్టి చాలా గొప్పది అని చెప్పి ఆయన ఆనందంతో చెప్పారు. ఈ శ్లోకాన్ని గనక నిత్యం పారాయణం చేస్తే మధురమైనటువంటి కవిత్వం వస్తుంది అని కవుల యొక్క విశ్వాసం. అహో మే సౌభాగ్యం మమ చ భవభూతేశ్చ భణితం ధటాయామారోప్య ప్రతిఫలతి తస్యాం లఘుమతి గిరాం దేవీ సద్య శృతికలిత కల్హారకలిక శృతికలిత కల్హారకలిక మధులీ మాధుర్యం క్షిపతి పరిపూర్త్యై భగవతి. అమ్మకి ఆ ఓడిపోతున్నటువంటి చంటిబిడ్డ పక్షాన వహించాలని ఎలాంటి భావన కలుగుతుందో అలాంటి భావావేశం అమ్మవారిలో కలిగింది. అలా భవభూతిని ఆవిడ సమర్థించింది. నిజానికి నాదే విజయం అని చెప్పి ఈ శ్లోకం ద్వారా కాళిదాసు మహాకవి ప్రకటించుకున్నాడు. అటువంటి కాళిదాస సరస్వతి మనల్ని అందరినీ కూడా పరిరక్షించాలని ప్రార్థిద్దాం. గురుగారు, పూల చేతులకు వాసన సమానమే కదా అంటుంటారు కదా, దీన్ని కొంచెం పూర్తిగా వివరించండి. చాలా అందమైనటువంటి మాట చెప్పారండి. పూల చేతులకు వాసన సమానమే అని. నిజమే. ఒకప్పుడు ఆదరించేటువంటి వాళ్ళని అనాదరించేటువంటి వాళ్ళని లోకంలో మనం చూస్తూ ఉంటాం. కానీ మహానుభావులైనటువంటి వాళ్ళు తమ కరుణాకలిత దృక్కులతో అందరినీ సమానంగా చూస్తారు. పూలు ఉంటాయి, వాటిని మనం చేతుల్లోకి తీసుకుంటే ఇది కుడి చెయ్యి భగవద్ ఆరాధనకి ఎక్కువగా వీడు ఈ చేతిని వాడుతూ ఉన్నాడు, ఈ చేతిని వాడట్లేదు, తినటానికి వాడేటువంటి గొప్ప చెయ్యి ఇది, ఇవన్నీ కూడా ఇంకో రకమైనటువంటి పనులు చేయటానికి అని ఇలాంటి విచక్షణ ఏమైనా కలిగి ఉంటాయా పూలు? రెండు చేతులకి సువాసన ఇస్తాయి కదా. తల్లిదండ్రులు ఉంటారు, ఒకళ్ళు ఎక్కువగా చదువుకుంటారు, ఒకళ్ళకి ఏదో చదువు రాదు, కానీ ఇద్దరినీ సమానంగా చూస్తారు. మహాత్ములు కూడా అలాగే ఉంటారు. అందుకే అన్నమాచార్యుల వారు అందమైనటువంటి మాటలు అంటారు. స్వామి, నీ యొక్క సృష్టిలో వాళ్ళం కదా మేము ఏదన్నా తప్పు చేసామంటే కర్మసూత్రము చేత బంధింపబడి మేము ఆ తప్పు చేసాం కదా. పూలపైన ఎప్పుడూ ప్రసరిస్తూ ఉండేటువంటి వెన్నెల ముళ్ళను ఏమన్నా విడిచిపెట్టేస్తోందా? పూలపై కాశీని పొరి ముండ్లపై కాశీని ఆవల వెన్నెలకేమి హాని వచ్చినా. కాబట్టి నువ్వు పాపాత్ముల్ని రక్షించవలసినటువంటి అవసరం ఉన్నది, నాలాంటి వాళ్ళని పుణ్యాత్ముల్నే నువ్వు రక్షించకూడదు అని అన్నాడు. కనుక ఎప్పుడూ కూడా మహాత్ములైనటువంటి వారి దృష్టి సమదృష్టి. అందుకే ఓ మహానుభావుడు పూలవాసన రెండు చేతులకి సమానమే అని అన్నారు కదా మీరు. అలాంటి భావన వచ్చేట్లుగా అంజలిస్థాని పుష్పాణి వాసయంతి కరద్వయం అహో సుమనసాం ప్రీతి వామ దక్షిణయోస్సమం. ఆ మంచి ఆ యొక్క పుష్పాలు ఉన్నాయే, అవి సౌరభాన్ని కలిగినటువంటివి. అవి రెండు చేతులకి ఇలా పట్టుకోగానే అందిస్తున్నట్లుగా సుమనస్సు కలిగినటువంటి వాళ్ళు ప్రీతిని అందరి పట్ల కూడా ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని చూడకుండా అందరి పట్ల సమముగా అందించడం జరుగుతుంది అని చెప్పారు. కనుక మహాత్ములైనటువంటి వారి హృదయావిష్కరణ చేసేటువంటి దివ్యమైనటువంటి భావనని మనం మీరు చెప్పినటువంటి ఆ సామెత సమయంలో తలుచుకోవాలి. అంజలిస్థాని పుష్పాణి
వాసయంతి కరద్వయం అహో సుమనసాం ప్రీతి వామదక్షిణయో సమం. గురుగారు మా కార్యక్రమానికి విచ్చేసి మాకెన్నో చక్కెరకేళిని అందించినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, ఈరోజు మన చక్కెరకేళి కార్యక్రమంలో ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకున్నాం కదా. మరి రేపటి చక్కెరకేళి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. నమస్కారం.